దేవుడు అడిగినాడు, నీ తమ్ముడు ఏడి, ఏం జరిగింది అని అంటే, నేనేమన్నా నా తమ్మునికి కావాలి వాడినా అంటే ఆ సమాధానం చూడండి ఎట్లుందో. అంటే మూర్ఖమైనటువంటి జవాబు. విశ్వాస జీవితంలో దేవుని మందిరంలో వచ్చిన తర్వాత, ప్రభు బలులకు సమీపించిన తర్వాత మన స్థితిని దేవుని సన్నిధిలో యథార్థముగా ఒప్పుకోవాలి తప్ప, నన్ను వాడు తిట్టినందుకే నేను ఈ మాట అన్నాను ప్రభువా, నాదేం తప్పు లేదు. మనల్ని మనం ఏం చేస్తుంటాం, సమర్థించుకుంటాం. ఏమంటామంటే నాదేం తప్పు లేదు, నా తప్పు లేనే లేదు కదండి. అది మనం ఎప్పుడు కూడా అట్లా ఉండకూడదు, ఆ విధంగా ఉండకూడదు, తప్పు ఒప్పుకోవాలి. అందుకనే ఇప్పుడు ఏమంటాడు, చదవండి, మరలా చదవండి ఆ మాట. కయీనును అడగగా అతడు నేను ఎరుగను. వాస్తవంగా తెలియదా అండి, తెలియదా?